నిన్న కేసీఆర్ గారు పత్రికా సమావేశంలో ప్రశ్నలు చాలా క్లియర్గా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వం వెనుకకు పంపించారు. దానిపైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అని అడిగిండ్రు. అలా తిట్లేం లేవు కదా. లక్ష్మితో పాటు బంగారం ఏమైందని అడిగిండ్రు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారని అడిగిండ్రు. మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదని అడిగిండ్రు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైపోయినాయి. వాటికి జవాబు చెప్ప చదగాక ఇక్కడ ఉన్నటువంటి వడ్డూ లక్ష్మణ్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏది పడుతుంది కేసీఆర్ గారు ఫామ్ అవుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయిపోయిందట. పాత చింతకాయ పచ్చడి లాంటి పాత ముచ్చట్లు, అరిగిపోయిన క్యాసెట్ లాంటి మాటలు తప్పించి నేను కేసీఆర్ గారు వేసిన ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పారు. 2 సంవత్సరాలు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉంటే మరి మీ ముఖ్యమంత్రి గారు వందలాది మీటింగ్లో ఎందుకంటే మాకు కేసీఆర్ గారిని తిడుతూనే ఉన్నాడు. ఒకసారి గుడ్డు బీక్తా అన్నాడు, గోట్లు ఆడుతాడు, పేగులు తీసి మెడలు వేసుకుంటా అని చెప్పారు. 2 సంవత్సరాల పార్టీ లేదంటే నీ హైడ్రా గురించి ఎవరు పోరాటం చేశారు, నీ మూసి మీద ఎవరు పోరాటం చేశారు, నీ బనకచెల మీద ఎవరు పోరాటం చేశారు, యూరియా రాకపోతే ప్రజలతో ఉన్నది ఎవరు. ఇవాళ ఎన్నో అంశాల పైన టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా మిమ్మల్ని ఉరికిచ్చింది, మిమ్మల్ని ఆగం పట్టించింది ఎక్కడక్కడ. మరి ఇన్ని రోజుల నుంచి ఒక ఆపోజిషన్ పార్టీ నాయకులుగా మేం కాకపోతే బ్రహ్మదేవుడు దిగొచ్చి ఇక్కడ చేసిన ప్రోగ్రాంలన్నీ మరి ఇవన్నీ మీకు కంటి కనబడతలేవా అని చెప్పి నేను సాఫ్ కడుతున్నాను. గవర్నమెంట్ పథకాలు ఏం అమలు చేయలేదు ఈ కేసీఆర్ గారు ఉన్నప్పుడని. మరి మీ అవివేకానికి నేనేమి చెప్పలేని పరిస్థితి అది. నేను ఒకసారి చెప్పదలుచుకున్నాను. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజల్లోకి వెళ్ళినాయి. కేసీఆర్ కిట్ లేదా అండి, ఆసరా పెన్షన్లు కాదా, కళ్యాణ లక్ష్మి కాదా, షాది ముబారక్ కాదా, ఆరోగ్య లక్ష్మి కాదా, మిషన్ భాగీరథ్, మిషన్ కాకతీయ, కాళేశ్వరము, బీసీ బంధు, దళిత బంధు, మెడికల్ కాలేజీలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ మీకు కనబడుతుంది అని చెప్పి కూడా నేను వడ్డూ లక్ష్మణ్ గారిని సాఫ్గా అడుగుతున్నాను. మీరు కూడా ఒక ఆపోజిషన్ లీడర్గా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారిని నిలదీసినా, అసెంబ్లీలో నిలదీసినా, లేదా రోడ్ల మీద నిలదీసినా? దానికి అప్పుడు మా పార్టీ మీకు స్పందించింది కదా. ఏ విధంగా జవాబు చెప్పినో ఆ విధంగా మేము జవాబు చెప్పినాం. మీ దగ్గర జవాబు లేదు కాబట్టి ఇవాళ మీరు అసెంబ్లీ అనే వేదిక వాడుతున్నారు. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు, నాకు కృష్ణా బేసిన్ మీద మాట్లాడాలన్న టైం కావాలని చెప్పి ప్రెస్ మీట్ మధ్యలో వదిలిపెట్టి పోయిండు. అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడతాడు, మేము ప్రిపేర్ అయ్యి రాలేదంటాడు. మా పార్టీ నాయకులకు కేసీఆర్ గారికి ప్రిపరేషన్ అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటే తెలంగాణ. కాబట్టి ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్టు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా మాట్లాడే శక్తి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నది. అది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు 2 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాల్లో లేరని చెప్పింది. రోజు పొద్దున్న లేచి రోడ్ల మీద దిగుడు ఒకటోడు కాదు రాజకీయ నాయకులు అంటే. ప్రజల మీద ప్రభావం చేయడము, క్యాడర్తో సంబంధాలు పెట్టుకోవడము, పబ్లిక్ని అన్ని అంశాల మీద ఎడ్యుకేట్ చేయడము, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయితే జోక్యం తీసుకోవడం అనేది ఒక నాయకుడి లక్షణం. సో కేసీఆర్ అనే వ్యక్తి అవసరం ఉంటే బయటకు వస్తాడు. నువ్వు చెప్పినట్టు బయటకు వస్తాడా? అసెంబ్లీకి రావాలని నువ్వు ఒకడు మొత్తుకుంటాడు, 2 నెలలు ఫామ్ హౌస్ ఒకడు మొత్తుకుంటాడు. ఇవాళ కేసీఆర్ గారు 2 సంవత్సరాలు మౌనంగా ఉన్నారండి. మేధావులకే మౌనం వెనుకున్నటువంటి అంతరాత్మ అయింది. మౌనం ఎంత గొప్ప ఆయుధము, మౌనంతో ఎన్ని గొప్ప గొప్ప విషయాలు అన్వేషిస్తాము అనేది కేవలము అది మేధస్సుల నాయకులు అర్థమే. ఇవాళ మీ నాయకులే పివి నరసింహారావు గారు కానివ్వండి, మహాత్మా గాంధీ కానివ్వండి, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, జ్యోతి బసు కానివ్వండి, కామరాజ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మౌనాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని వారు సంపూర్ణమైన రాజకీయ జీవితం వాళ్ళు గడిపి ప్రజలకు సేవ చేసిన వాళ్ళు. అలా సగం మంది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఆదర్శంగా తీసుకోమని చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారిని. రోడ్ల మీద మాట్లాడితే నేను జవాబు చెప్పాలని మాట్లాడిన వాళ్ళు. కాబట్టి కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడినారు? తెలంగాణ భవన్లో వందలాది మంది రాష్ట్రానికి సంబంధించిన మేధావి జర్నలిస్టుల ముందు మాట్లాడారు. అవి మీకు రోడ్ల మీద లాగా మాట్లాడుతుందా అన్నట్టు? రోడ్ల మీదనే అని మీ విషయం మీరు అంటే, ఈ రోజు ప్రజా ఉద్యమాలు అన్ని రోడ్ల మీద జరుగుతాయి, పబ్లిక్ మీటింగ్లు రోడ్ల మీద అవుతాయి, ఎలక్షన్ ర్యాలీలు రోడ్ల మీద అవుతాయి, మన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ రోడ్ల మీద జరిగింది, తెలంగాణ ఉద్యమం రోడ్ల మీద జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎవరు కూడా ఎంతో జవాబు చెప్తున్నారు వారు వేసిన ప్రశ్నలకు. అసెంబ్లీలో మాట్లాడుకుంటామని చెప్పి వారు మాట్లాడతారు. మరి అసెంబ్లీ ఏమైనా మీరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేయదలుచుకోరా? మరి అటు అనుకుంటే గాంధీ భవన్ బంద్ చేసి మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ వచ్చి ఇళ్ళనే కూర్చోండి మరి అసెంబ్లీలోనే. మరి మేము కూడా అసెంబ్లీకి వస్తాం. 1,00,000 మందికి ఎంట్రీ పాస్లు ఇవ్వండి. ఈ రాష్ట్రంలో ఉన్న 10 ప్రజలు వచ్చి అందరూ కూడా వచ్చి అసెంబ్లీలోనే ప్రశ్నలు ఇస్తారు. మరి అసెంబ్లీ ఉన్నది దేనికోసం అండి? అక్కడ చట్టాలు రూపొందించాలి,
అక్కడ ఏదైనా బిల్లు పెడితే దాని మీద చర్చ జరగాలి, అక్కడ 0 అవర్ మీద వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అంతే తప్పించి బయట ప్రజాక్షేత్రంలో ఓపెన్ ప్రెస్ మీట్లో మాట్లాడడానికి జవాబు చెప్పడానికి మీకు అసెంబ్లీ ఎందుకు? అంటే మీకు నోరు లేకనా, లేక జవాబు చెప్పలేకనా? 100% జవాబు లేదు. కేసీఆర్ వేసిన ప్రశ్నలకు మీ దగ్గర జవాబు లేదు కాబట్టి తప్పించుకోవడం కోసం మీరు అసెంబ్లీ అనే ఒక నాటకం ఆడుతారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నడుతుందండి? మొత్తం సంవత్సరంలో 3 సెషన్లు నడితే సెషన్కి 10 రోజులు, 365 రోజులలో 30 రోజులు నడుతుంది అసెంబ్లీ. అంటే మీరు మొత్తం ఈ సంవత్సరం అంతా వేసే ప్రశ్నలకు ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రజలు అందరు వేసిన ప్రశ్నలకు అందరికీ అసెంబ్లీనా? మీరు సత్యం గారు మాట్లాడతారు, ఎమ్మెల్యే గారు, నువ్వు బయట వచ్చి మాట్లాడగా నీ బిడ్డ సంగతి చూసుకోపో అని చెప్పి కవిత గారికి వచ్చి మాట్లాడుతుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గురించి మాట్లాడవా? కుటుంబం గురించి నువ్వెందుకు మాట్లాడతావు? కవిత గారికి మా పార్టీ సిద్ధాంతం నచ్చలేదు, బయటికి వెళ్ళిపోయింది. ఆమె చిన్నపిల్ల కాదు కదండి కవిత గారు. ఆమె ఎంపీ చేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నది, ఇంతకు జాగృతి సంస్థ నడిపించింది. ఆమె టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చలేదు, వెళ్ళిపోయింది. ఆమె వేదిక ఆమె పెట్టుకొని వెళ్ళిపోయింది. మీకు వచ్చిన నష్టమే ఉన్నది. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీరు చాలా మంది కవిత గారిని గురించి మాట్లాడుతున్నారు. ఇందిరాగాంధీ ఈ ప్రపంచంలోనే ఐరన్ లేడీ అని పేరు తెచ్చుకున్నది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారు ఉన్నప్పుడే వారి కోడలు మేనకా గాంధీ బయటకు వేరే పార్టీ పెట్టుకోలేదండి. అంటే మర్చిపోయిందా చరిత్ర? మీరు పెట్టుకున్నది ఆమె ఎన్నో ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నది. ఇవాళ వాళ్ళ కొడుకు కూడా ఎంపీ ఉన్నాడు. మొన్నదాకా మన దగ్గర గవర్నర్ ఉన్నారు కదా, వాళ్ళ తండ్రి గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్. కానీ వాళ్ళ తండ్రి గారికి వ్యతిరేకించి వచ్చి బీజేపీ జాయిన్ అయింది, గవర్నర్ అయింది, పదవులు అనుభవించుకుంటుంది. దమ్ము లేక, ధైర్యం లేక, జవాబు ఇచ్చే దమ్ము లేక మీరు మాటికి కవిత గారిని చూసుకొని మాట్లాడుతున్నారు. ఏమీ చిన్నపిల్ల కాదు కవిత గారు. ఆమె ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నది, ఆమె సిద్ధాంతం ప్రకారం పోతున్నది. మా పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు, మా పార్టీ విమర్శిస్తే ఇంకేముందండి ఇక. కాబట్టి పిచ్చి పిచ్చి కూతలు కూడా బంద్ చేయాలని చెప్తున్నా. మీరు చరిత్ర తెలుసుకోండి ఒకసారి. ఒక 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు చరిత్ర పోతే కూడా మీ ఇందిరాగాంధీ గారి కోడలు మేనకా గాంధీ గారు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వదిలిపెట్టి వేరే పార్టీ పెట్టుకున్న సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాం మీకు. మరి ఇప్పటికి మీ సోనియా గాంధీ మేనకా గాంధీ మొహమ్మోహం చూసుకొని అంటున్నాను 40 ఏళ్ళ నుంచి. ఆమె ఎట్లుంటుంది ఈమె తెలియదు, ఈమె ఎట్లుంటుంది ఆమె తెలియదు. కాబట్టి పిచ్చి కూతలు బంద్ చేయండి. వ్యక్తిగతంగా మాట్లాడడం మేము కూడా చాలా అంశాలు ఉన్నాయి. మన పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో కూడా శరద్ పవార్ గారి బిడ్డ తండ్రికి విడిపోయి అజిత్ పవార్ సపోర్ట్ ఇచ్చింది. దానికి ఏమంటారు మరి? అంటే ఎంతో మంది చెప్పుకుంటూ పోతే 20 మంది పేర్లు చెప్పగలుగుతా. ప్రత్యేకంగా నిన్న సత్యం కానీ అదే వడ్డూరు లక్ష్మణ్ గారిని అడుగుతున్నా. పుట్టుడిగా నన్న ఈ పిచ్చి పిచ్చి మాట్లాడి ఇంకా పాత ముచ్చట్లు, ఫామ్ హౌజులు, కేసీఆర్ బయటికి రాడు, మౌనము, ఇవన్నీ అక్కరాని ముచ్చట్లు బంద్ చేసి మా కేసీఆర్ గారు ఇచ్చిన ప్రశ్న జవాబు చెప్పండి. తప్పకుండా దాన్ని మేము స్వాగతిస్తాం. లేకపోతే బేషరతుగా మీరు క్షమాపణ కోరండి.